Romans 8:13 and 14. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13, 14 వచనాలండి. Just teaching is not enough. మరి నేర్పించడం మాత్రమే సరిపోదు. We should give time to the Holy Spirit to work in us. మరి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనలో పని చేయడం కొరకు అనుమతించాలి. Read Romans 8:13 and 14. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13, 14 వచనాలు చదవండి. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారు ఎందురు గాని ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించెదరు. Enough. చాలండి. Only 13. Read once again. 13 మరొక్క మారు చదవండి. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారు ఎందురు గాని ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించెదరు. Friends, we are going to spend some time in prayer. స్నేహితులారా, మనం కొంత సమయం ప్రార్థనలో గడపబోతున్నాం. We are going to ask the Holy Spirit to save us from other desires. మరి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇతర అభిలాషల నుండి మనలను తప్పించమని ప్రార్థన చేయబోతున్నాం. We are going to examine ourselves how we are before the Holy Spirit. మనము పరిశుద్ధాత్మ దేవుని ఎదుట ఎలాగున్నామో పరీక్షించుకొనబోతున్నాం. Lord, am I trusting only on you or I allow other desires to come? ఏమిటి ప్రభువా, నేను సంపూర్ణంగా నీ మీదనే నమ్మిక ఉంచుతున్నానా, లేక ఇతర అభిలాషలకు కూడా అనుమతినిస్తున్నానా? Friends who are on the upper place, you also join in prayer. మరి మేడ మీద కూర్చున్న స్నేహితులందరూ కూడా మీరు కూడా ప్రార్థనలో సమయం వెచ్చించాలని కోరుతున్నాను. Search ourselves. మీ హృదయాలను వెతుకుతూ ఉండండి. I give you free time to be with the Holy Spirit. మీకు స్వేచ్ఛాపూర్వకమైన సమయాన్ని పరిశుద్ధాత్మతో గడపడం కొరకు ఇస్తున్నాను. Be free to worship God. ప్రభువును ఆరాధించడానికి పూర్తి స్వేచ్ఛగా ఉండండి. If you feel like crying, you can cry. మీకు ఏడవాలనిపిస్తే ఏడుస్తూ ఉండండి. Lord, cleanse me completely. ప్రభువా, నన్ను పరిపూర్ణంగా కడుగయ్యా. I want to abide in you only. ప్రభువా, నేను నీలోనే నిలిచి ఉండాలని కోరుతున్నాను. I do not want any roots to come down. నాయన, ఇతర ఏ వేళ్ళు కూడా నాలో పుట్టుకు రావాలని కోరుకోవడం లేదు. Whatever roots have come, I want to cut it off. నాయన, ఏ వేర్లు అయితే అదనంగా పుట్టుకొచ్చాయో వాటిని నరికివేయి. Lord, I thank you for the cross. తండ్రి, నా సిలువ కొరకై నీకు వందనాలయ్యా. Thank you for the cross. సిలువ కొరకై వందనాలయ్యా. I want to carry it daily. నేను రోజు దాన్ని మోస్తాను ప్రభువా. I want narrow path. నాకు ఇరుకు ద్వారము కావాలి. I want to keep my pig under control. నేను నా పందిని అదుపులో ఉంచుకోవాలనుకుంటున్నాను. I do not want my pig to be free. నా పంది స్వేచ్ఛగా తిరగాలని కోరుకోవడం లేదు. I want my pig to be brought under control. నా పంది నా వశములోనికి రావాలని కోరుతున్నాను. ఎప్పుడు కూడా Pray. ప్రార్థిస్తూ ఉండండి.